జీటీవీ ప్రేక్షకులకి నమస్తే. నేను స్వప్న. ఎటు చూసినా టెన్షన్. ఇటు ప్రజలకి ఏ నాయకుడు గెలుస్తాడా అని, అటు అభ్యర్థులకి ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారా అని. పురపోరులో కారు దూసుకుపోతుందా, కమలం వికసిస్తుందా, హస్తం అభయమిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. మరి ఏ పార్టీని విజయం వరించబోతుంది, ఏ ఇతర పార్టీలు ప్రత్యర్థులుగా మారి ప్రజల వెంట నిలబడి గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే దిశగా పోరాడబోతున్నారు అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. సో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపు నుండి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ నుండి కొండా సురేఖ, మరి బీజేపీ తరపు నుండి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు బరిలో ఉన్నారు. మరి ఎవరిని విజయం వరించబోతుంది అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. తూర్పు నియోజకవర్గంలో మనతో పాటు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది. నమస్తే. నమస్తే మేడం. మాది కిలరంగల్ తూర్పు కోట ఎస్సీ కాలనీ 14 బ్లాకు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు రాజకీయంలో చేస్తున్నారు కానీ ప్రజలకు అనేది న్యాయమైన అసలు జరగలేదు. దయచేసి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి తప్పనిసరి జనం మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం అనేది అసలు లేనే లేదు. కానీ ఏంటంటే ఎర్రబెల్లి ప్రతిరావు సార్ ఒక క్యాండిడేట్ కొంచెం మంచి క్యాండిడేట్ కాబట్టి కొంతమంది తిరుగుతున్నారు తప్ప ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మన బీఆర్ఎస్ పార్టీ అయితే దానికి ఆర్డరే లేదు. కాబట్టి ఏంటంటే తప్పనిసరి జనం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్కే ఓటేస్తామని కోరుకుంటున్నాం. జనం కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పాను. అంతే. మాకు కావాల్సింది ఏంటంటే పార్టీ ఇంపార్టెంట్. పార్టీకి మేము తప్పనిసరి పనిచేస్తాము. ఆ పార్టీలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గెలిపించుకుంటాం. అంతే. జనం మార్పు కోరుకున్నా కూడా గదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. మీదేం క్యాస్ట్ బ్రదర్? ఎస్సీ మాదిగా. అంటే దళిత బంధి ఒక 700 మా బ్లాక్లో ఒక 700 ఓట్లు ఉన్నాయి. ఆ 700 ఓట్లల్లో ఒక్కనికే వచ్చింది. ఆ ఒక్కనికి రావడం వలన 699 మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు దళిత బంధు అనేది అవసరమే లేదు. అది ప్రజల సొమ్ము. అది మనిషికి ఒక 2 లక్షలు ఇస్తే చాలు. ఆ దళిత బంధు ఏం దళితులకి 10 లక్షలు ఇచ్చి వానికి కారు కొంటే ఇది కొంటా అంటే తీసుకుపోయిన యాక్సిడెంట్లు అవి అవుతుంటాయి అన్నట్టు. కాబట్టి ఆ స్కీమే కరెక్ట్ కాదు. మనిషికి 2 లక్షలు ఇస్తే దానివల్ల అభివృద్ధి అవుతుంది. లేకపోతే మా ఎస్సీ కాలనీకి సంబంధించిన ఒక అంబులెన్స్ పెట్టామని చెప్పు, దానికి అభివృద్ధి అవుతుంది. ఎవరికో 100 మందిలో ఒక్కరికి ఇచ్చేసి మేము చేసినాం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క ఓటే లేదు, మస్తు చాలా ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఓటు మనిషిని గెలవడం కాదు, మనసుని గెలవాలి. మనసుని గెలిచే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ను. ఇప్పుడు ఈ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అసలు అభివృద్ధి ఏం చేయలేదంటారా? అభివృద్ధి ఏం చేయలేదు. అలా ఉన్న అభివృద్ధి ఏమైందంటే వైన్స్లో అభివృద్ధి అయినాయి, రెస్టారెంట్ అభివృద్ధి అయినాయి. ఇక ఏం అభివృద్ధి కాలేదు. మామూలుగా రోడ్ల మీద ఉత్తనే రోడ్డు ఉన్న దాని మీద ఇంకా రోడ్ వేసి శిలాపలకాలు పెట్టుకున్నారు వాళ్ళు. అంతే తప్ప అభివృద్ధి అనేదే లేదు. అభివృద్ధి ఉంటే తప్పనిసరి గెలుస్తుంది. అభివృద్ధి లేదు కాబట్టే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఈ మన రేషన్ కార్డులు అయితే ఏంటి, మొత్తం అంటే మైనారిటీ బంద్ అని లేకపోతే బీసీ బంద్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి రిలీజ్ చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వము. అవి అందరికీ సమపాలనలో అందుతున్నాయా? అంటే ఇప్పుడు మా క్యాస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఒకళ్ళ క్యాస్ట్ గురించి నేను ఎప్పుడు చెప్పాను, మాదని గురించే నేను చెప్పుకుంటా. కాబట్టి వాళ్ళకి అందులో నాకు తెలియదు. మా వారి కష్టాలకైతే అన్యాయం జరిగింది కాబట్టి మేము చెప్తున్నాం. ప్రతి ఒక్కటి ఎస్సీ అనేటోడు డివిజన్ అధ్యక్షుడు రేంజ్లో కూడా ఇప్పుడు లేడు. మాకు టికెట్లకు సంబంధించిన కార్పొరేట్ ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను తప్పనిసరి ఇచ్చారు. కానీ మా ఎస్సీ వాళ్ళకంటూ న్యాయమే జరగలేదు. ఎందుకంటే మనం తెలియని విషయము ఒకరి గురించి వాళ్ళ గురించి చెప్పుకునే అవసరం మనకు లేదు. కాబట్టి మా ఎస్సీ గురించే మేము చెప్పుకుంటాము. ప్రతిదీ ఒక మున్సిపాలిటీ పోస్ట్ కావాలంటే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తేనే మున్సిపాలిటీ పోస్టు. అది కూడా వాళ్ళకు అనుకూలమైన పోస్టే, వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు, చర్చే లేదు. ఓన్లీ రాజకీయం అంతా ఒక 4, 5, 10 మంది లీడర్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటాను. కానీ జనం తీర్పు ఏంటంటే ఈ లీడర్స్ కంటే జనమే తెలియకళ్ళు. ఎవరు పిలిచినా పోతారు. కానీ తప్పనిసరి కాంగ్రెస్ గుర్తుకే ఓటేస్తారు. 100% గ్యారంటీ. మీ ఓటు కాంగ్రెస్? 100% కాంగ్రెస్. నాతో పాటు 700 ఓట్లు ఇప్పిస్తాం 14 బ్లాక్లో. తప్పనిసరి 100% గ్యారంటీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మా తూర్పుకోట ఎస్సీ కాలనీకి వచ్చి చూడండి. మా ఎస్సీ కాలనీలో 14 బ్లాక్లో 4,95,000 రూపాయలు పెట్టి కమిటీ హాల్ కట్టించింది మేడం. ఇప్పటి వరకు కూడా ఎస్సీ కమిటీ హాలే ఉంది. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, పాత స్తంభాలు అందరూ చాకుల చెట్లు ఉంటాయి కదా, కొత్త అనే ప్రతి ఏరియాలేషన్ కానీ మా ఎస్సీ వారి కష్టాలకే అన్యాయం జరుగుతుంది. తప్పనిసరి మాకు ఏ పార్టీ వచ్చినా కూడా అన్యాయమే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి వస్తుంది. జై కాంగ్రెస్. జీటీవీ ప్రేక్షకులకి నమస్తే.
స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది. గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం. మన జీవితాలను, మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం. నవంబర్ 30న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం. సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్.